ఈ రోజు నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసినటువంటి తార్నాక కమ్మ సంఘానికి అధ్యక్షుడు రాధాకృష్ణ గారికి, అలాగే మిగతా కార్యక వర్గానికి, ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళందరికీ, అలాగే వేదికను అలంకరించినటువంటి పెద్దలు ఉన్నారు. రాజేంద్ర ప్రసాద్ గారు, వెంకట్రావు గారు, అట్లాగే మా ఊరి నుంచి పొట్లూరు పూర్ణచంద్ర గారు, కుర్రా నరసింహారావు గారు, అందరికీ కూడా నా కృతజ్ఞతలు. ఈరోజు నన్ను పిలిచి ఈ రకంగా ఆహ్వానించడమే కాకుండా ఒక మంచి వాళ్ళ పక్కన కూడా కూర్చోబెట్టారు. ఎందుకంటే రాజేంద్ర ప్రసాద్ గారు ఇలా మాట్లాడుతున్నారు, నా పేరు చెప్పారు. నేను ముందర మాట్లాడే ముందర ఆయన గురించి ఒకటి చెప్పాలి. నేను గుంటూరు జనరల్ హాస్పిటల్లో దాదాపు 50 సంవత్సరాలుగా ఉంది. ఓపెన్ హార్ట్ సర్జరీ అనేది లేదు, అటువంటిది అక్కడ డిపార్ట్మెంట్. కార్డియాలజీ బాగానే అభివృద్ధి చెందింది. మరి అక్కడ చదువుకున్నాం కదా, గవర్నమెంట్ కాలేజీలో చదువుకున్నాము, ఇప్పుడు ప్రైవేట్ ఆర్గనైజేషన్స్లో పనిచేస్తున్నాము, కొంత డబ్బులు సంపాదించుకుంటున్నాము, పిల్లలు సెటిల్ అవుతున్నారు. నెక్స్ట్ ఏంటి మనం అందరం అనుకునేది, మనం వెనక్కి ఏమి ఇద్దాము అని అనుకుంటాం మనందరం కూడా. ఆ రకంగా ఉద్దేశంలో అక్కడ ఓపెన్ హార్ట్ సర్జరీ డెవలప్ చేయాలని వెళ్ళినప్పుడు నా దగ్గర, నా భార్య దగ్గర 20 లక్షలు ఉన్నాయి. మరి దాంతో స్టార్ట్ చేద్దామని వెళ్ళినప్పుడు గవర్నమెంట్లో అప్పట్లో కామినేని గారు ఉన్నారు, ఆయన ఎక్విప్మెంట్ ఇచ్చారు. కానీ కొంత డబ్బులు అవసరం, నాకు ఎక్విప్మెంట్ కొనాల్సి వచ్చింది. చాలా కాంతిలాల్ దండే గారు కలెక్టర్ గారు, ఆయన దగ్గరికి వెళ్ళారు. ఏమండి ఇప్పుడు నేను ఎంతో చేద్దాము, మనుషులు తీసుకొస్తున్నాను, ఎంతో చేస్తున్నాను, నాకు కొంచెం హెల్ప్ కావాలి, నాకు ఇక్కడ అందరూ తెలియదు, నాకు 10 లక్షలు కావాలన్నారు. ఓకే అండి నేను చూస్తా అన్నారు. మర్నాడు ఆయన ఫోన్ చేశారు, సార్ మీకు 10 లక్షలు డొనేషన్ వచ్చింది, మీరు ఏం కావాలంటున్నారో ఏంటి చెప్తే నేను చేయడానికి రెడీగా ఉన్నాను అన్నారు. సార్ మీరు ఒక్క రోజులో మీరు ఇచ్చారు, ఇట్లా చేద్దామంటే ఎవరో దానం ఇచ్చారు, ఒక్కసారి ఆయనకు కనిపించి ఒక్కసారి నమస్కారం పెడదాము. ఎందుకంటే మనం డబ్బులు ఇవ్వాలంటే చాలా కష్టం, ఇది మాట్లాడినా చెప్తాము, ఈ అడ్వైజర్ అన్నీ చేస్తాం, కానీ అసలు విషయం దగ్గరికి వచ్చేటప్పటికి జనరల్గా మనుషుల నేచర్ అది, ఇవ్వడం కష్టం. లేదండి నేను చెప్పలేనండి ఆయన ఎవరో, ఎందుకంటే ఆయన పేరు చెప్పొద్దండి ఆయన గుప్తదానం అనమాట. సరే ఇచ్చారు, నేను కొన్నాను. తర్వాత చాలా దాదాపు 1 సంవత్సరం తర్వాత తెలిసింది ఎవరు వచ్చారు ఆ గుప్తదానం అంటే మన రాజేంద్ర ప్రసాద్ గారు ఇచ్చారు. ఇప్పుడు డబ్బులు ఇవ్వటం ఈ రోజుల్లో ఏంటంటే మనం ఏం చేసినా కూడా ఒక పని చేస్తే మనం దానికి 10 రెట్లు ఎక్స్పెక్ట్ చేసేటువంటి రోజులు ఇవి. అలాంటి వాళ్ళలో ఈయన చాలా ఒక ఉదాహరణ అనమాట. మనం ఎలా ఉండాలి, దానం అంటే ఎలా ఉండాలి, ఈ చేతి నుంచి ఇస్తే ఆ చేతికి తెలియకూడదని చెప్పేవారు. కానీ మనం చూడటం చాలా అరుదు. అలాంటి వాళ్ళలో ఒక ఆయన రాజేంద్ర ప్రసాద్ గారు. అందుకని ఆయన పక్కన ఈ రోజు నన్ను కూర్చోబెట్టినందుకు మీకు అందరికీ స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నారు. ఇందాక రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పారు మన కమ్మవారి గురించి. ఏంటంటే మనం ఇండివిజువల్గా అందరం గొప్పవాళ్ళమే, కానీ కలిసి మనం చాలా పేదవాళ్ళం. ఎందుకంటే మనం అందరం కలిసి చాలా తక్కువ వర్కులు చేస్తాం. ఎవరికాడ ఇందాక అన్నట్టు మనకి ఇగో ఎక్కువ, కాయశక్తులు ఎక్కువ. ఇప్పుడు మనం అందరం కూడా ఏంటంటే ఒకరితో రికమెండేషన్తో వచ్చే బ్యాచ్ కాదు. మనం మొదటి నుంచే కూడా అసలు కమ్మవారు అంటేనే కష్టపడేవారు కమ్మవారు. ఏం చేసినా అగ్రికల్చర్లో కష్టపడేవాళ్ళం, తర్వాత చదువులో పైకి వస్తున్నాము, పాలిటిక్స్లో మనం చాలా తక్కువ మంది ఉంటాము, కానీ కలిసి ఉంటాం వచ్చేటప్పటికి చాలా వెనక ఉంటాం. అది కమ్మవారి డెఫినేషన్ నన్ను అడిగితే ఈ రోజుల్లో. మరి ఇప్పుడు మనం మారాలి. ఇప్పుడు మనం పైకి రావడమే కాకుండా మనతో పాటు మన వాళ్ళందరూ కూడా పైకి రావాలి. మన అనేటప్పుడు ఎప్పుడు కూడా ఏమవుతుందంటే, నేను ఎప్పుడు చెప్పినా కూడా ఏం చేయాలంటే, మనం ఒక మనిషిగా మనం చేయాల్సింది ఏంటంటే ఇండివిజువల్గా పైకి రావాలి, మనతో పాటు మన కుటుంబం పైకి రావాలి, తర్వాత మనతో పాటు మన సొసైటీని పైకి తీసుకురావాలి, తర్వాత మనతో పాటు మన దేశాన్ని పైకి తీసుకురావాలి. ఇవన్నీ అంచెలుగా మనం చేయాలి. కొంతమంది ఉన్నారు ముందర దేశాన్ని ముందర పెట్టారు, కుటుంబాన్ని అన్ని వెనక పెట్టారు. చాలా గొప్పవాళ్ళు, అందరూ అలా అవ్వలేవు. మనం మామూలు మనుషులం కాబట్టి ఇప్పుడు మన కుటుంబం అనేటప్పటికి వచ్చేటికి ఏమవుతుందంటే మన ఇంట్లో వాళ్ళే కాకుండా నెక్స్ట్ మన కమ్మవారు కూడా మన కుటుంబం కింద మనం పైకి తీసుకురావాలి, హెల్ప్ చేయాలి. కాకపోతే మన ప్రాబ్లం ఏంటంటే మన పక్కన బాగా డబ్బులున్నా మన కమ్మవాడైనా మనం అడగం, చాలా తక్కువ అనుకుంటాం అనమాట. మరి ఈ సంఘం చేయాల్సింది ఏంటంటే ఇలాంటి వాళ్ళు ఎవరికైతే అవసరం ఉందో మన కమ్మవారిలో
వాళ్ళ పలానా అవసరం ఉందని చెప్పి ఇప్పుడు మాలాంటి వాళ్ళందరికీ మేము ముందరే ఉంటాం, మేము తప్పకుండా సహాయం చేస్తాము. వచ్చి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, కమ్యూనికేషన్ అవసరం. ఈ సంఘం మెయిన్గా చేయాల్సింది ఏంటంటే మనలో ఎవరైతే మీకు ఆరోగ్యంగా ఉండొచ్చు, ఆరోగ్యానికి అవసరమైతే గతికి మనందరం కూడా ఈ రోజుల్లో మీకు అందరూ తెలుసు లక్షలు అవుతాయి. ఒక మంచి ట్రీట్మెంట్ తీసుకోవాలి, మంచి హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాలని అందరం ఎఫర్ట్ చేయలేము. ఇప్పుడు ఆరోగ్యశ్రీ లాంటివి ఉన్నా కూడా అందరం వాటిని మంచి ట్రీట్మెంట్ అందుకోలేము. అలాగే చదువుకుంటాం అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు బిజినెస్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది, మన కమ్మవారిలో ఎక్కువ మంది అగ్రికల్చర్ కానీ చదువులో కానీ పైకి వచ్చిన వాళ్ళు అఫీషియల్స్గా కానీ లేదా ఒక బిజినెస్ వైజ్ కానీ పాలిటిక్స్గా కానీ మనం ఎప్పుడు కూడా అంత రాణించలేదు. మనం వెళ్ళాలి, ఆ ఏరియాను వదిలిపెట్టకూడదు. ఆ ఏరియాలో వెళ్తే కానీ నిజమైన డెవలప్మెంట్ తీసుకురాలేము మన వాళ్ళకి కానీ మన సొసైటీకి కానీ. అందుకని ఈ అసోసియేషన్ చేయాల్సింది ఏంటంటే మాలాంటి వాళ్ళు కొంతమంది లిస్టు పెట్టుకోవాలి. ఏ ఉద్దేశం ఏది ఉంది, ఇబ్బంది ఉన్నా కూడా, ఆరోగ్యం ఉందనుకోండి నన్ను అడగచ్చు, చదువు ఉందనుకోండి కొంతమంది అడగచ్చు. అలాగే ఏదైనా ఉద్యోగాలు కానీ చదువు కానీ అవసరమైతే రాజ్యప్రసాద్ గారిని అడగచ్చు. ఇలా ఏంటంటే వాడుకోండి. మాకు అందరూ తెలియదు కదా ఎవరికేం జరుగుతుంది అనేది. ఇప్పుడు నేను ఉన్నాను, నాకు ఒక ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఉంది, ఫండ్స్ ఉన్నాయి. హెల్ప్ చేద్దామంటే కొంతమంది వస్తారు, కొంతమంది నా దగ్గర ఫండ్స్ ఉన్నాయి, నేను హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నాను. ఇప్పుడు ఎవరికైనా చదువుకోవాలంటే మా నాడు ఒక 10th వరకు కూడా బాగా చదువుకున్నారు, మంచి మార్కులు వచ్చి నేను ముందుకు వెళ్తాక లేదనుకుంటే అలాంటి వాళ్ళని తార్నాక నుంచి మీరు ఎన్నుకోండి. ఒక నలుగురికి వాళ్ళకి ఇంటర్మీడియట్ కావచ్చు, కాలేజీ కావచ్చు, ఎక్కడ దాకా వెళ్ళేవాళ్ళు కూడా వాళ్ళకి నేను హెల్ప్ చేస్తాను. అలా కొంతమంది మీరు ఐడెంటిఫై చేసుకుని ఉంచుకుంటే మన వాళ్ళందరినీ కూడా పైకి తీసుకొద్దాం. ఎందుకంటే మనం ఒక్కడ కనుక పైకి వస్తే కుటుంబం అంతా పైకి వస్తుంది, కుటుంబంలో పక్కన ఉన్నాను కూడా పైకి వస్తాము. ఆ రకంగా కూడా మనందరం కూడా కష్టపడాలి. మేమందరం కూడా మోస్ట్ ఆఫ్ ఆల్ అగ్రికల్చర్ ఫ్యామిలీ నుంచి వచ్చినాడమే, ఒక మారుమూల గ్రామం నుంచి వచ్చినాడమే. టీవీ చూసింది ఎప్పుడో నేను 9వ తరగతిలో టీవీ చూసాను. ఆ రోజుల్లో ఇంత పెద్ద మనుషులు ఆ టీవీని ఎలా పడతారో అర్థమయ్యేది కాదు, అలా ఉండేది సిచ్యువేషన్. అలాగే కరెంట్ అనేది నేను ఊరి నుంచి బయటకు వచ్చినా కూడా రాలా. నేను తమిళస పక్కనే గంటవారి పాలెం మాది. ఆ ఒక చెరువు చుట్టూ 10 ఇళ్ళు ఉండేవి. మరి అక్కడి నుంచి ఒక 2 కిలోమీటర్లు వెళ్ళటం, 2 కిలోమీటర్లు రావడం, అలా చదవాల్సి వచ్చేది. నా విషయం పెద్ద కష్టం కాదు, ఎందుకంటే నా ముందర మా పెద్దన్నయ్య ఆప్థల్మాలజిస్టు, 2 ఆయన ఇంజనీరు, 3 ఆవిడ రైల్వే స్కూల్లో ప్రిన్సిపల్ చేసింది. వాళ్ళందరూ చదువుకున్నారు కాబట్టి నాకు పెద్ద ఛాయిస్ కూడా లేదు. పేరెంట్స్ కూడా ఎంకరేజ్ చేసేవాళ్ళు, ఎందుకంటే అగ్రికల్చర్గా పైకి రావడం కష్టం. వాళ్ళకి అప్పుడే అర్థమైంది వీళ్ళు మనకంటే ముందర 4 అడుగులు ఉండాలి అంటే చదువుకుంటే కానీ ముందర ఉండలేరు అనుకునేవాళ్ళు. ఈ రోజుల్లో మనం చదువుకున్న తర్వాత మరి మన పిల్లలు మనకంటే ముందర ఉండాలంటే ఇంకా పెద్దగా ఉండాలని ఈ తపంలో మనం చాలా మంది కూడా పరాయి దేశాలకు పంపించాం పిల్లలని. ఇప్పుడు చాలా మందిని కనుక చూస్తే ఇక్కడ కారణకే కాదు, ఈ కమ్మవారి కుటుంబాల్లో నెక్స్ట్ జనరేషన్ 75% బయట దేశాల్లోనే ఉన్నారు, అమెరికాలో ఎక్కడున్నా కానీ. అందుకని ఆల్ ద మోర్ మనందరం కూడా కలిసి ఉండి మనం ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలి. మీకు ఆరోగ్యపరంగా ఏదున్నా కూడా ఎడ్యుకేషన్లో కానీ నేను తప్పకుండా శాయశక్తిగా మీకు ఉపయోగపడతానంటే మీకోసం నేను చేస్తాను కాదు, నాకు చెయ్యాలని ఉంది, నేను చెయ్యాలి. ఎందుకంటే మనం స్టేజ్లో పైకి వచ్చామంటే మనం ఒక్కడమే కాదు, మన అమ్మవాళ్ళే కాదు. ఇందాక అన్నారు మన తల్లిదండ్రులు, మన టీచర్స్, ఇందాక మేడం చెప్పారు మేము ఎవరికి అపకారం చేయలేదండి, ఉపకారమే చేసేవారు. అది నిజమైన డెఫినేషన్ ఆఫ్ కమ్మవారు. మనం చెయ్యాలి, అప్పుడే కమ్మవారు అనేదానికి ఒక దానికి ఒక స్పెషాలిటీ రావాలి. అంటే మనం పైకి రావాలి, మనతో పాటు మన నాడు పైకి రావాలి, మన వాళ్ళే కాదు పక్కనాడు కూడా పైకి రావాలి. ఈ విషయాలలో కూడా మనం ముందుండి ఉండి చెయ్యాలి. ఈ సమయంలో మీకు ఎటువంటి అవకాశం ఉన్నా కూడా ప్లీజ్ వాడుకోండి నన్ను అని రిక్వెస్ట్ చేస్తాను. మరి ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికి కూడా చాలా కృతజ్ఞతలు. మనం ఏది చేసినా కూడా అక్కడ గుర్తుపెట్టుకోవాలి, అది మనం ఒక్కడితో కాదు. మనం పైకి వచ్చామంటే మన పక్కన ఉన్నటువంటి వాళ్ళు ఎంతో హెల్ప్ చేసి, మనకంటే తెలుగుగల చాలా మంది ఉన్నారు, కష్టపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయినా కానీ మనకి అవకాశం వచ్చిందంటే మన తల్లిదండ్రులు, మన టీచర్స్, మన పక్కన వాళ్ళందరూ కూడా మన ప్రతి సంపాదించే రూపాయలు కూడా నేను ఎప్పుడు చెప్తా కొంత భాగం వీళ్ళకి చెప్తుంది. మరి మనం అందరికీ చేయట్లేదు కాబట్టి ఇప్పుడు మనకి సొసైటీకి మనకి ఇవ్వాలి. మనం ఒక్కటే గుర్తు పెట్టుకోవాలి. యంగర్ జనరేషన్ కొంతమంది ఉన్నారు ఇక్కడ,
ప్రపంచంలో మనం సాధించినటువంటిది ఏదీ లేదు. నేను గుంటూరు జనరల్ హాస్పిటల్లో ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తానంటే ఏమయ్యా 40 ఏళ్ళ నుంచి ఎవరో చేయలేరు, గవర్నమెంట్ వాళ్ళు ఇవ్వరు మీకు అన్నారు. కాకపోతే తిరగ్గా అందరూ దానిలోకి వచ్చారు. చివరికి కామినేని గారు కూడా వచ్చి నేను సామాను 5 కోట్లు పెట్టి కొంటాను అని ఆయన పాపం పర్సనల్గా రిక్వెస్ట్ ఛాలెంజ్ తీసుకున్నాడు. చివరికి మనం దేశంలోనే ఉన్న 2 మెడికల్ కాలేజీల్లో ఒకటి గుంటూరు జనరల్ హాస్పిటల్, అక్కడ హార్ట్ ట్రాన్స్ప్లాంట్ కూడా చేయగలిగాం. నేను ఎందుకంటున్నానంటే మనం చెయ్యాలి అని అనుకుంటే చేయగలం, కాకపోతే కష్టపడాలి, మరి పర్సివరెన్స్ ఉండాలి, హార్డ్ వర్క్ ఉండాలి, దాని గురించి డ్రీమ్ చేయాలి. కాబట్టి ఇక్కడ యంగర్ జనరేషన్కి నేను చెప్పదలుచుకున్నానంటే మీరు ఏదైనా సాధించవచ్చు. ప్రపంచంలో ఎవళ్ళన్నా ఏదైనా సాధించారు అంటే మీరు చేయగలరు. మీరు ఏదైనా చేశారంటే ఇంకోటి కూడా చేయగలరు. కానీ ఏంటంటే దాని మీద ఫోకస్ ఉండాలి, కాన్సన్ట్రేషన్ ఉండాలి, హార్డ్ వర్క్ ఉండాలి, అదే గాలి పీల్చాలి, అదే భోజనం అనుకోవాలి. అలాంటిదే కష్టపడితే మనం సాధించేది ఏమి లేదు. మనం చేస్తే మనం చూసి నలుగురు కూడా ఇలా చేయొచ్చా అని మోటివేట్ అవుతారు. మనం నలుగురు హెల్ప్ చేయగలం, ప్రపంచాన్ని బెటర్ చేయగలం. మనం ఇది ఒక మనిషిగా పుట్టినందుకు మనకందరికి కూడా కొంత రెస్పాన్సిబిలిటీ ఉంది. మనతో పాటు సంఘానికి సేవ చేయాలి, దేశాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళాలి. ఈరోజు ఎవరిలో ఎంతో మంది ఇండియాని నానా రకాలుగా అన్నా మనం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. దానికి కారణం మనమే. ఒకప్పుడు మన దేశం చాలా గొప్ప దేశం, అందరూ మన దగ్గరికి వచ్చి దోచుకెళ్ళినటువంటి వాళ్ళే. ఇప్పుడు కోహినూరు వచ్చే లాంటిది మరి అక్కడ యూకేలో పెట్టి చూపించుకోవాలి, ఎక్కడిది ఇండియాలోదే. మరి పెద్ద సంస్థలకు అధిపతులు ఎవరు? అమెరికాలో కూడా ఇండియన్సే. ఇప్పుడు అందరూ ఈర్ష్య చెందుతున్నారు. బయటకి ఈర్ష్య చెందడం కాదు, మన దేశాన్ని మనం ముందర తీసుకెళ్ళి మనం ఒకరికొకరుగా వీడు మంచి మనుషులు మంచిగా చేస్తున్నారు, ప్రపంచానికే ఒక దారిలో ఉన్నారు చేయాలంటే మనం అందరం కూడా కష్టపడాలి. మన రెస్పాన్సిబిలిటీ మన పెద్దవాళ్ళుగా మనం సపోర్ట్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ మనకుంది, కష్టపడాల్సిన రెస్పాన్సిబిలిటీ యంగర్ జనరేషన్కి ఉంది. మనం సాధించుదాం, మనందరం చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా.